నీచుడు, మంచివాడు వాళ్ళిద్దరినీ ఎలా పోలుస్తున్నారో వేమన గారు చూద్దాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమోగునట్లు కనకంబు రోగున, యశోదాభిరామ వినురవేమ. నీచుడున్నాడు అనుకోండి, అంటే పెద్ద మంచి బుద్ధులు లేనివాడు, చెడ్డవాడు అనుకుందాం. లేకపోతే పెద్ద అక్కడ చదువుతో సంబంధం లేదు, చెడ్డవాడు. వాడు ఎప్పుడు ఆలోచనని చెడ్డ ఆలోచన. వాడు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడుతుంటాడంటే, ఓ నా అంతటి వాడు లేడు, ఓ నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను అని డాబులు కొట్టుకుంటూ మాట్లాడతాడు. అదే మంచివాడు, సజ్జనుండు పలుకు చల్లగా. మంచివాడు ఆయన చేసిన పని కూడా చెప్పుకోడు. ఒకరు సహాయం చేశాను అంటే నేను సహాయం చేశానని చెప్పడు, చేస్తాడంతే. అంత చక్కగా మాట్లాడతాడు. నీకు మాట తీరు చూసి ఆ మనిషి యొక్క స్వభావాన్ని మనం కొంతవరకు గుర్తుపట్టవచ్చు. దీనికి ఉదాహరణ ఎలా చెప్పారంటే ఆయన, కంచు మోగునట్లు కనకంబు రోగున. కంచు గంటలు ఉంటాయి, గంటలు కంచుతో చేస్తారు. టంగమని కొడితే గంట మోగుతుంది. అదే బంగారంతో గంట చేసామనుకోండి, కొడితే ఏం మోగదు, టుప్ టుప్ అంటుంది అంతే, ఎక్కువ చప్పుడు చేయదు. అంటే మంచి వాళ్ళని, బంగారం లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు ఈ ఆడంబరంగా మాట్లాడేవాళ్ళు, డాబులు కొట్టేవాళ్ళు కంచుతోటి పోల్చారు. కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే, నెమ్మదిగా, అణకువగా, వినయంగా, విధేయతతో, ఒకరి సహాయం చేసే ఉద్దేశంతో, మళ్ళీ ఆ సహాయాన్ని మనం చేసినట్లు మళ్ళీ దాన్ని అందరికీ చెప్పుకోక్కర్లేదు, అందరూ మనం చూసి మెచ్చుకోవాలని కాదు, మన ఆత్మసాక్షికి వీలుగా ఆ సహాయం చేస్తే అది జీవితంలో మనకి ఎంతో మంచిని చేస్తుంది. మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇది మాత్రం పిల్లలందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. Children, today we'll see the difference between a bad man and a good man. The difference. See, bad man in the sense is not having any good qualities. So he'll be talking very, very vigorously. He'll be telling, I did this, I did that, I gave so much to this man, that institution, and all these things, with lots of pride. But a good man, whatever he does, he will not say anything, and the way he speaks will be very cool, very nice, and he will not just advertise his generosity. They say advertised generosity has no virtue. If you go on telling what you have done, then there is no value for that. So this Vamana compared with a bell. You know, a bell is made of brass. That will give lots of sound and resound. If you just knock the bell rod onto the dome, you will get a big sound. But if the same bell is made of gold, then even if you knock it, no sound will come. Simply took, that's all. So a gold is compared to a good man, and the brass is compared to a bad man. So we should be very humble, very quiet in our lives, and never be proud of what we have. What all we have is only given by God. You must realize that. So you should be very, very honest, simple, humble, and obedient. You will come up in life. జీవితంలో
పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. అది ప్రకృతి సహజం. దీని గురించి మనం బాధపడకూడదు. ఎలా అంటే వేమనగా చెప్పింది, పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు పట్టదిపుడు యముని లెక్క రీతి అరుగుచునందురు విశ్వదాభిరామ వినురవేమ. మనిషి పుట్టినప్పుడే ఈయన మళ్ళీ ఎప్పుడు చనిపోతాడన్నది కూడా రాసుంటుంది దేవుడు, మనం నమ్మినా నమ్మకపోయినా. కాబట్టి పుట్టిన వాళ్ళందరూ అసలు చావు అనేది లేకుండా ఉన్నారనుకోండి, మనం ఇల్లు పట్టదు. మన ఇల్లే చూసుకోండి. ఇప్పుడు నేనున్నాను, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి పిల్లలు, అలాగ ఉన్నానుకోండి, మనం మా ఇల్లు పట్టదు, 4 ఇళ్ళు పట్టవు. అలాగే ప్రపంచం అంతే. కాబట్టి పుట్టిన వాళ్ళు ఏదో ఒక రోజుని చనిపోక తప్పదు. వృద్ధాప్యంతో అవ్వచ్చు, ఒక రోగంతో అవ్వచ్చు, అనుకోని ఒక ప్రమాదంతో అవ్వచ్చు, ఈ కరోనా లాంటి మహమ్మారితో కానీ ఏదో విధంగా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణానికి మనం బాధపడతాం, బాధ సహజం, కానీ కృంగిపోకూడదు. అది చాలా ముఖ్యం. ఎలా అంటే, అది మనకి సముద్రంలో కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. చేపలు పిల్లలు పెడతాయి, పిల్లలు కొన్ని వేల మిలియన్స్ పిల్లలు కూడా పెట్టేస్తాయి. అలా పెట్టిన మళ్ళీ పెట్టాయనుకోండి, కొద్దిసేపటికే చాలు, సముద్రంలో నీళ్ళు ఉండవు. అందుకని తిమింగిలాలు ఇలాంటివి, షార్క్ చేపలు లాంటివి చిన్నపిల్లలని తినేస్తుంటాయి, చంపేస్తాయి. అప్పుడు సమతుల్యం ఏర్పడుతుంది, సముద్రంలో ఉంటుంది. కాబట్టి మరణం అనేది అదేదో గొప్ప విపరీతమైన నష్టం అని అనుకోకుండా, అది మానవ జీవితంలో ఒక సహజమైన పరిణామం అని మనం తెలుసుకోగలిస్తే ఎక్కువ కృషించం. ముఖ్యంగా ఆప్తులు మరణమైనప్పుడు అందరికీ చాలా బాధేస్తుంది, కానీ తేరుకోవాలి. ఇది భగవన్ నిర్ణయం అని తెలుసుకోవాలి. చాలా చాలా ముఖ్యం. ఇన్ దిస్ వేమన పోయం he is telling a serious fact about death. We'll see it. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు పట్టదిపుడు యముని లెక్క రీతి అరుగుచునందురు విశ్వదాభిరామ వినురవేమ. All those who are born, if they don't die, what happens? In no time, the earth will be full of human race, and you may not have place to move also. So those who are born are certain to die. Lord Yama, they say, will keep us account of all of our mistakes and good deeds. There is a minister called Chitragupta with him. He will write all those things. People may die because of generally old age, or due to some diseases, or due to accidents, or some pandemonic like corona, things like this. So when people die, naturally when they are close to us, we'll be worried. But you should not destroy yourself with that worry. You should not be down with that. You should take it in a sportive way. Yes, those who are born are sure to die, one day or the other. If you know that, because even though you may be in your young age, you must have seen some deaths in our families or some other buddies' families. So you must be very brave enough, and you must be in such a position to give strength and courage to others who lost their dear ones. That gives you a great satisfaction also, if you can do that. Some maturity you must have this.